శతమానం భవతి అని వేద ఆశీర్వచనం. అది ఈ యుగానికే పరిమితమా లేకపోతే సర్వకాలీనమా? సార్వకాలీనం అండి, అనుమానం ఏం లేదు. అంటే మీకు సందేహం వస్తుంది, ఎందుకు వచ్చిందో కూడా అది నిజంగా ధర్మ సందేహం ఇది. ఎందుకంటే శతం అని అంటే మామూలుగా సంఖ్యావాచకంగా చెప్పుకునేప్పుడు 100 బాగా చెప్పారు. కాబట్టి 100 ఏళ్ళు బతకండి అని అంటే మరి పూర్వయుగాల్లో ఎక్కువ కాలం బతికారు కదా. ఇప్పుడు విశ్వామిత్రుడు దగ్గర ఒక చర్చ దశరథుడితో జరుగుతుంది. అంటే దశరథుల వారు రాముడికి కళ్యాణం చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఆయన 16 ఏళ్ళు వస్తున్నాయంటే ఓన షోడశ వర్షోమే రామో రాజీవలోచన, 16 ఏళ్ళు వస్తున్నాయి, పెళ్లి చేయాలి అబ్బాయికి అని అనుకున్నారు. అనుకున్నప్పుడు విశ్వామిత్రుల వారు వచ్చారు. మహర్షిగా మారిపోయారు, బ్రహ్మర్షిగా మారిపోయారు. వారు ఒకప్పుడు కాస్త కోపిష్టిగా ఉండొచ్చు, ఆయన వచ్చారు. కాబట్టి విశ్వామిత్రుల వారు వచ్చారు కాబట్టి ఈయన చాలా కళ్యాణకరం అయినటువంటి సందర్భంగా దీన్ని చేస్తాడు అని అనుకున్నారు. కానీ ఆయన వచ్చి యజ్ఞరక్షణకి రాముడిని అడిగాడు. అప్పుడు అయ్యో మా రాముడిని ఇవ్వటం ఏంటండి, ఈయన పైగా రాక్షసులపై యుద్ధానికి ఇవ్వటం ఏంటండి అని చెప్పి తన ఆయుష్ని చెప్తాడు. ఆయన ఎంత అని చెప్పాడు, 60 వర్ష సహస్రాణి జాతస్య మమ కౌశిక దుఃఖేన ఉత్పాదితశ్చాయం నరామం నేతుమర్హసి, నరామం నేతుమర్హసి, నరామం నేతుమర్హసి అని చెప్పి ప్రార్థిస్తాడు చాలాసార్లు. అక్కడ ఆ వాక్యం వస్తూ ఉంటుంది. దాంట్లో ఒక కారణం ఏం చెప్పాడంటే 60,000 ఏళ్ళు అయిపోయిన తర్వాత నాకు రాముడు పుట్టాడు. 60,000 ఏళ్ళు అయ్యాక ఎన్నో వ్రతాలు, ఎన్నో పాపం పుత్రకామేష్ చేశాక పుట్టినటువంటి వాడు రామచంద్ర ప్రభు. పరమ ప్రేమ ఆయనకి. దశరథుడు తండ్రిని ప్రేమిస్తాడని అంటారు, కానీ అసలు దశరథుడు లాంటి తండ్రి రాముడిని ఎంత ప్రేమిస్తాడో కూడా గొప్ప ఆదర్శమే. కాబట్టి అక్కడ వయస్సు చెప్పారు. అలాగే కృతయుగంలో 80 వర్ష సాహస్రం అంటాడు సందర్భంలో జనక మహారాజు, నాకు 80,000 ఏళ్ళు అయ్యాయి, ఇప్పుడు నాకు సోదర వియోగం కలిగింది అని. అంటే అప్పుడు శతమానం భవతి అని అంటే ఆ ఆశీర్వచనం, వేదాశీర్వచనం ఆ కాలంలో పనికి రావట్లేదేమో, ఇప్పుడు కలియుగంలో పనికి వస్తుందేమో అని అనుమానం వస్తుంది. కానీ శతం ఏకదహ భవతి అనంతతః భవతి అని చెప్పి వేదం చాలా ఆశ్చర్యకరంగా పరోక్షంగా మనకు ప్రబోధం చేసింది. ఈ శతం అనేటువంటిది ఒక జీవితంలో అనేక కాలం పాటు, అంటే నువ్వు ఎంత పుణ్యం చేసావో అంతకాలం బతుకుతావు. పూర్వం ఎక్కువ పుణ్యం చేశారు, ఎక్కువ కాలం బతికారు. అలాగే వాళ్ళ యొక్క కర్మను అనుసరించి వాళ్ళ యొక్క ఆయుష్ ఉంటుంది కనుక పూర్వజన్మ కర్మ బ్రహ్మలేఖ దేవరహస్యం. కాబట్టి అంతకాలం ఆ యొక్క శతమానం భవతు. అది కూడా ఎలా, నీరోగత శతాయుష్యం వస్తూ, వాడు బతికినంతకాలం రోగాలతో బతికితే ఏం లాభం. ఆ 100 అనేది అనంతం అనేటువంటి అర్థంలో తీసుకోవాలి. ఆరోగ్యంతో వాడు 100 ఏళ్ళు ఉండాలి. ఆరోగ్యం కూడా శారీరకంగా, మానసికంగా, వాచికంగా అన్ని విధాలు కూడా ఉండాలని గుర్తు చేసుకుంది. ఇది వేదాశీర్వచనం శతమానం భవతి.